వీళ్ళ ఆస్తుల తగాదాలు, డబ్బుల పంపకాల్లో హత్యలు చేయడానికి కూడా వెనకాడట్లేదు. ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నప్పుడు శ్రీనివాసరెడ్డిని ఇదే ఆర్ఎస్ఆర్ స్క్వేర్ ముందు అతి కిరాతకంగా 8 గంటలకి చంపేశారు నడిబొడ్డున. అది కూడా ఆస్తుల పంపకాల వివాదము, డబ్బుల పంపకాల వివాదమే. వీళ్ళు ఆ రోజు ఏం చేసినారు? రఫా దఫా చేసినారు. ఈ రోజు ఏం చేసినారు? ఒక పక్కా ప్లాన్ ప్రకారము గొడవలు సృష్టించి దాడి చేసి, దాడికి గురైన వ్యక్తి రిమ్స్కి వెళ్తే అక్కడికి కూడా ఎంటబడి ఆ వ్యక్తిని చంపజేసి, వాళ్ళకంతా తెలుసు ఈ స్కెచ్ అంతా. ఎందుకు ఆ మనిషిని చంపినారు, ఏం చేసినారు, ఆ దాని వెనక ఉన్న వాళ్ళు ఎవరు, ఈ కార్పొరేషన్ లో పెద్ద మనుషులు ఉన్నారని తెలుసు, దాని మీద పెద్ద తలకాయల సపోర్ట్ ఉందని తెలుసు, వాళ్ళ పంపకాల్లో ప్రాబ్లంలోనే చంపినారు. వెంటనే దానికి గాంజా మాస్క్ ఇచ్చినారు. ప్రతి ఒక్కరూ వాళ్ళు చేసిన నేరాలకి వాళ్ళు శిక్ష అనుభవించుకునే పరిస్థితి ముందులో ఉంది. వ్యక్తుల పేర్లు కూడా బయటకు వచ్చేసాయి. సిస్టమ్ ని కాంప్రమైజ్ చేయాలనే ఉద్దేశంలో వీళ్ళ వెనక ఈ పార్టీకి సంబంధించిన నాయకులు పెద్దోళ్ల సపోర్ట్ తో వీళ్ళకి అరాచకాలు, కిరాతకాలు మొదలు పెట్టారు. చట్టం తన పని తాను తీసుకుపోతుంది, ఎవ్వలని వదిలే పరిస్థితి లేదు. ఏం వైకాపా పార్టీ ఏమన్నా అధికారంలో ఉందనుకుంటున్నారా? తెలుగుదేశం పార్టీ ఉంది. నిర్మోహమాటంగా, నిర్భయంగా నేరానికి పాడుపడిన వ్యక్తులు డెఫినెట్ గా శిక్షను అనుభవిస్తారు. ఈ యొక్క విధానాన్ని కడప నుంచి మనం అందరం పాలదోలాల, ప్రతి ఒక్క సామాన్యుడు గుండె మీద చేయి పెట్టుకొని నిర్భయంగా పండుకునే పరిస్థితిని కడపలో తీసుకురావాల్సిన అవసరం ఉంది.